అందరు కూడా సిద్ధాసనం వేయండి. ఒక కాలు కిందికి, ఇంకొక కాలు పైకి. సిద్ధాసనం. ప్రార్థన సిద్ధాసనంలో చేయాలి. జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థన. సహనావవతు. అందరు రిపీట్ చేయాలి. ఓం సహనావవతు. సహనౌ భునక్తు. సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు బాగా రబ్ చేయండి. కళ్ళు తెరవద్దు, కళ్ళు అట్లాగే మూసుకొని ఉండాలి. బాగా రబ్ చేయాలి. చేతులకు మంచి వేడి పుట్టాలి. కళ్ళకు అద్దుకోండి. వన్స్ అగైన్. కళ్ళకు అద్దుకోండి. మళ్ళీ మన చేతుల వేడి మన కండ్లపైన ఆ వెచ్చదనం అనేది కొద్దిసేపు ఉంచాలి. వన్స్ అగైన్ 3 times చేయాలి. ఇలా చేతులు రాపిడి చేయడం వల్ల ఒక రకమైన అయస్కాంత శక్తి మనలో ఉత్పన్నమవుతుంది. అది మన కళ్ళల్లో ఉన్నటువంటి తేలికపాటి నరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉత్తేజపరుస్తాయి. ఎస్. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి 31 బెటాలియన్ ఎన్సిసి ఆఫీసర్లకు, మన స్కూల్ మాస్టర్లకు, విద్యార్థులందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. యోగా యొక్క ప్రాముఖ్యత మనం ప్రతి సంవత్సరం చెప్పుకున్నట్టుగానే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా యోగా యొక్క ప్రాధాన్యతను చాటుతూ ఉన్నాయి. మరి ఈ యోగా అనేది మన భారతదేశంలో పుట్టినటువంటి, భారతదేశానికి సొంతమైనటువంటి ఒక చక్కటి ప్రక్రియ. ఈ ప్రక్రియ అనేది ప్రపంచమంతా విస్తరించి ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తుంది మన భారత్. ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అని కోరుకుంటుంది. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. అట్లాగే ప్రపంచ దేశాలన్నీ కూడా అద్భుతంగా స్వాగతిస్తూ ఉన్నాయి. ఈ యోగా ఎటువంటి డాక్టర్లు కూడా నయం చేయలేనటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ ఈ యోగా శక్తిలో ఉంది. దీన్ని మించినటువంటి శక్తి మరొకటి ఏదీ లేదు.
మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము ఇవన్నీ కూడా యోగాతో మనకు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ యోగా దినోత్సవం నాడు మాత్రమే కాకుండా ప్రతినిత్యము మనము అలవాటు చేసుకుంటే మన శరీరం ఎంతో ఆరోగ్యవంతంగా వర్ధిల్లుతూ ఉంటుంది. కాబట్టి మనము ప్రతినిత్యము సాధన చేయాలని కోరుకుంటూ, ముందుగా సూక్ష్మ వ్యాయామము అంటే ఫస్ట్ మనము ఆసనాలు చేసే కంటే ముందు మన శరీరము కొంచెము రెడీ చేసుకోవాలి. కాళ్ళు చేతులు కొంచెం రెడీ చేసుకోవాలి. రెడీ, కాళ్ళు స్ట్రైట్గా చాపండి, చేతులు ఇట్లా బాడీకి సమాంతరంగా పెట్టుకోండి. ఇప్పుడు కాళ్ళ వేళ్ళతో ప్రారంభిస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, ఇప్పుడు పాదాలు మొత్తం కూడా కదపాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు మోకాళ్ళలో మనకు ఎక్సర్సైజ్ కావాలి. ఎక్కడెక్కడ జాయింట్స్ ఉన్నాయో అక్కడ మనకు ఖచ్చితంగా అవన్నీ కూడా ఫ్రీ చేసుకుంటే యోగాసనాలు చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. రెడీ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అదేవిధంగా ఇప్పుడు చేతులు స్ట్రైట్గా పెట్టండి. 1 2 ఈ పెద్ద నీళ్ళు లోపలికి వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, మణికట్టు తిరుగుతూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ డైరెక్షన్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇలాగే పెట్టుకోండి. ముందు నుంచి వెనక్కి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ డైరెక్షన్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, చేతులు మళ్ళీ కరెక్ట్గా బాడీకి సమాంతరంగా సైడ్కి ఉంచుకోవాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, రెడీ. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజెస్. 1 గాలి తీసేసి తల వంచాలి. గాలి తీయాలి, తీసేసి 2 గాలి తీసుకొని పైకి ఆకాశాన్ని చూడాలి. 3 4 5 హెడ్ రొటేషన్. క్లోజ్ యువర్ ఐస్. ఎట్ సైడ్ అయినా పర్వాలేదు, ఏదో ఒక సైడు తిప్పాలి ఒక 10 కౌంట్స్ వరకు. ఆ తర్వాత దానికి ఆపోజిట్ డైరెక్షన్లో 10 కౌంట్స్. రెడీ, 1 2 ఆపోజిట్ డైరెక్షన్ 1
2, 3. రిలాక్స్. చేతులు ఇలా వెనక్కి పెట్టి కాళ్ళు కొంచెం వెడల్పు చాపి బాడీలో ఏ పార్ట్ కూడా గట్టిగా లేకుండా ఫ్రీగా వదిలిపెట్టాలి. రిలాక్స్. Dear Jayaprakash sir, our yoga guru, and NCC 31 Battalion CEO and our Commander Office, and the NCC and Scout children, very good morning to all of you. So as Jayaprakash sir said, there are so many asanas. Yoga is the way of life. It will definitely help you. Any action, any asana which is useful for the body's health, to maintain good health, you require asanas. And at least sit in this position for a daily 10 to 15 minutes. Concentrate on your breathing. That itself is a big yoga. It will calm your mind. It will calm your whole life system. So practice at least 10 to 15 minutes. As children, you will be very, very careless. But yoga is very, very important in our life. And it is an international yoga day is celebrated all over. Okay, so I wish you all the best. May God bless everyone. And take care of your health. Our NCC team members to being with us and encouraging us with their presence. Thank you so much, sir. CEO sir and officer. Thank you, sir. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మన ఎన్సిసి ఆఫీసర్ అయినటువంటి కల్నల్ లక్ష్యారెడ్డి గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హానరబుల్ ప్రిన్సిపల్ బ్రదర్ హృదయ్ కుమార్ గారు, శ్రీ జయప్రకాష్, Yoga Guru, and all my young colleagues. As you all are aware, we are celebrating International Day of Yoga. So what is the message we are giving? We are giving message
yoga for self and society. You do yoga for yourself. In the bargain, you are also sending message to the society. As it has been told in the yoga session, as well as by the principal, yoga is extremely essential in our day of life to make us extremely fit and healthy. You need not do bodybuilding. What you require is exercise every portion of your body with breath control and also by gaining flexibility. Besides walking, yoga is one physical exercise you must do throughout your lives. And again, like Yoga Guru had said, yoga can be done during any part of the time, but I strongly advocate it must be done during daytime, early in the morning, so that your routine can be good and it can usher in good discipline in you. Again, the most important is yoga should be done in a perfect synchronized manner. Otherwise, you end up injuring yourself. Please practice yoga under supervision. Now, this is a great opportunity for me to interact with you all once again and the management. And this is a beautiful morning, and I thank the management of St. Alphonsus for giving us opportunity to be amidst you all. I also thank Yoga Guru Jayaprakash Garu for sparing his valuable time to be amidst us on this wonderful day. Thank you very much. Thank you, sir. Thank you very much.